రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. సాక్షి లాంటి పత్రికలో వచ్చింది అది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని మార్చాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు తీరట్లేదు కాబట్టి, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు కాబట్టి, ఇంకా అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి లోకేష్ గారిని మార్చడం గురించి వాళ్ళు పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. మంత్రి గారిని మారిస్తే మా కష్టాలు తీరుతాయని. వెంటనే ఒక ఇద్దరు యూనియన్ ఉద్యోగులు దాన్ని ఖండించారు. రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న బాధల గురించి తెలుసుకోకుండా వాళ్ళు ఖండించారా, లేకపోతే మంత్రి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ప్రేమతో వాళ్ళు ఖండించారనేది వారికే తెలియాలి. అయితే ఈ రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్న బాధల్ని ఒక సెకండ్ ఎవరైనా వింటే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు వాళ్ళలో అంత ఆవేదన వచ్చింది అనేది. సాధారణంగా మంత్రిని మార్చమనేటువంటి డిమాండ్ ఊరినే రాదండి. వాళ్ళు పెన్షన్ అందక రిటైర్ అయిపోయి ఇన్ని రోజులు గడిచిన కొన్ని సందర్భాల్లో కొంతమంది 10 ఏళ్ళు, కొంతమందికి 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మనం గత వీడియోలో కూడా చేసుకున్నాము. ఇటువంటి సందర్భంలో వాళ్ళ కడుపు మండి చేసినట్టు ఒక ప్రకటన తప్పిస్తే మంత్రి గారి మీద ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ రకమైన కక్ష ఉండదని నేను భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, శ్రీ పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళు, పీర్ అహ్మద్ గారు, డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్ గారు, శ్రీ సాయి గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఉపేక్షిస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణమోహన్ గారి మీద కూడా అనేక రకమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలన్నిటికీ కూడా కృష్ణమోహన్ గారే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన దృష్టికి వచ్చిన విషయాల మీద కూడా ఆయన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు మనం శ్రీ పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళ విషయం తీసుకుంటే, ఎప్పుడో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే 2019 సంవత్సరంలోనే డిసెంబర్ 4వ తారీఖు నాడు అప్పటి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ గారు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసి, ఆ లేఖలో ఈ నాగరాజు గారి గురించి, ఆయన సహోద్యోగి అయినటువంటి ఆయన పేరేంటంటే ఎంబీడీటీ నగేష్ గారు, ఆయన గురించి, వీళ్ళిద్దరూ పుస్తకాలు కొనుగోలు చేస్తున్న భాగవతాల గురించి, అవకతవకల గురించి, ఆర్థిక నేరాల గురించి ఒక లేఖ రాశారు. అది శ్రీ బి వెంకటేశ్వరరావు గారు గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారం చేసుకుని ఈ హరికృష్ణ గారు అప్పుడు ముఖ్యమంత్రికి ఒక లేఖ పంపించారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ చర్యలు ఏవీ లేవనేది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటివరకు కూడా అటువంటి స్కామ్ల మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటే మనకు కనిపించట్లేదు. సరే, ఇది చాలా చిన్న విషయం అండి. పుస్తకాల స్కామ్ అనేది చాలా చిన్న విషయము. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈ పాలంకి నాగరాజు గారు, ఈ పీర్ అహ్మద్ గారు అంటే డిప్యూటీ డైరెక్టర్ గారు, శ్రీ సాయి గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి మీద అనేక రకమైన విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి సార్. కానీ మీ శాఖ ఉన్నతాధికారులు దీన్ని చూసి చూడండి పోతున్నారు అనేది వాళ్ళు ఎదుర్కొంటున్న అపవాదం. ముఖ్యంగా కృష్ణమోహన్ గారి విషయంలో ఆయనకి ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఆయన మాతృశాఖ నుంచి, బీసీ సంక్షేమ శాఖ నుంచి ఒక ఉత్తర్వు వెలువడినప్పటికీ కూడా ఆయన తిరిగి ఆ శాఖకి రిపోర్ట్ చేయలేదు. ఇక్కడ కంటిన్యూషన్ లెటర్ కూడా అధికారపూర్వకంగా ఆయనకి ఈ రోజు వరకు అందలేదు, మాకున్నటువంటి సమాచారం ప్రకారం.